కొర్ర అన్నము. ఒక కప్పు కొర్రలను తీసుకొని 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న కొర్రలను ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఒక కప్పు కొర్రలకు 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు, 1 చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసి ఉడికించుకుంటే అన్నం మంచి టేస్ట్ వస్తుందండి. మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత గంటెతో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత ఇది గట్టిపడుతుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇలా తిరగేసామంటే చక్కగా బౌల్ ఆకారంలో వస్తుంది. ఇందులో ఇప్పుడు నేను పాలకూర పప్పుని వేసుకుంటున్నానండి. ఇంకా సాంబార్ వేసుకోవచ్చు. ఏదైనా ఆవకాయలు కానీ చట్నీ కానీ అద్దుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. వారానికి 1-2 సార్లు మాత్రం ఇలా ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్గా కానీ, డిన్నర్గా కానీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.